అనూహ్యంగా పదవీచ్యుతురాలై హసీనా ప్రస్థానం సాగిందిలా అంటూ బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనాది చెరగని పాత్ర, ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయాలుగా మార్చి ఉక్కు మహిళ అంటూ మద్దతుదారుతో ప్రశంసలు అందుకున్నారు. అట్లాంటి హసీనా తాజాగా అనూహ్య పరిస్థితుల ప్రధానపీఠం నుంచి వైదొలిగి దేశం వీడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి కూడా సంక్షోభ బంగ్లాని హైలైట్ చేసింది. మరొక వైపు రాజకీయ పాలనే మళ్ళీ ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతా. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ రాజధానిలో పేదలకు ఇచ్చిన 50,800 ఇళ్ల స్థలాల రద్దు, ఇంటింటికి రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం కూడా రద్దు, ఇసుక రవాణా వ్యయం 5 రెట్లు పెరిగింది, సచివాలయంలోనే బుకింగ్ రవాణా ఛార్జీలు చెల్లింపు, గతంలో ఇసుక దోపిడీపై సిఐడి విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, డ్రాప్ అవుట్స్ను ప్రైవేట్ స్కూళ్లలోనూ చేర్చాలి, రోడ్లన్నీ పీపీపీ విధానంలో చేపట్టాలి, ఎమ్మెల్యేలు మంత్రుల మాట అధికారులు వినాలి, రహదారుల నిర్వహణ వైద్య సేవలు అవుట్సోర్సింగ్కి అదనంగా జిల్లాకు జాయింట్ కలెక్టర్, అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్, త్వరలో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లతో కొత్త మద్యం పాలసీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం అంటూ అందుకే నా భద్రతను భారీగా కుదించారు. 3/6/24 నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి. నాకున్న ప్రాణహాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మదింపు చేయలేదు. టీడీపీ నేతలు బహిరంగ బెదిరింపులు పరిగణలోకి తీసుకోలేదు. నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు. ఇంటి వద్ద కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. దీంతో ప్రస్తుతం నా చుట్టూ 2 భద్రతా అధికారులు ఉన్నారు. ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదు. నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటానన్న అనుమతి ఇవ్వలేదు. వారు ఇచ్చిన వాహనాన్ని వాడాలని చెప్పారు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు.